హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. నేను ఇప్పటిదాకా ది బెస్ట్ స్ట్రాటజీస్ ఇంట్రాడేలో ఏమైనా చూశాను అంటే అవి ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్లోనే ఉన్నాయి. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇంట్రాడేలో ఒక బయ్యింగ్ స్ట్రాటజీ ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీలో చాలా ప్రాఫిటబుల్గా నాకు కనిపించింది. అండ్ లాస్ట్ 2 years నేను దాన్ని బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు 214% ప్రాఫిట్ తీసుకొచ్చింది. అయితే ఈ స్ట్రాటజీ గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ స్ట్రాటజీని మనం బ్యాంక్ నిఫ్టీలో అప్లై చేయడం కోసం మనం హైకనాషి క్యాండిల్ స్టిక్స్ వాడతాము అండ్ అలాగే బొలింజర్ బ్యాండ్ ని వాడతాము. సో ఆల్రెడీ మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, హైకనాషి క్యాండిల్స్ అండ్ నార్మల్ క్యాండిల్ స్టిక్స్ రెండు డిఫరెంట్ గా ఉంటాయి. యూజువల్ గా ట్రేడింగ్ జరిగేటప్పుడు నాయిస్ ని ఎలిమినేట్ చేయడం కోసమే కొంతమంది ట్రేడర్స్ హైకనాషిని వాడుతూ ఉంటారు. అండ్ ఈ హైకనాషి ట్రేడర్స్ ని మనం బొలింజర్ బ్యాండ్ తో యూస్ చేస్తాము. అండ్ ఈ బొలింజర్ బ్యాండ్ లో మీకు యూజువల్ గా అప్పర్ బ్యాండ్ అండ్ అలాగే మిడిల్ లో ఒక మూవింగ్ యావరేజ్ లైన్ అండ్ అలాగే కింద ఒక లోవర్ బ్యాండ్ ఉంటుంది. అయితే యూజువల్ గా ట్రేడర్స్ ఈ బ్యాండ్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ట్రేడ్ చేస్తూ ఉంటారు. ఎయిదర్ పైకి వెళ్తే అప్ సైడ్ ట్రేడ్ చేస్తూ ఉంటారు అండ్ కిందకి వెళ్ళినప్పుడు డౌన్ సైడ్ ట్రేడ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ రెండింటి కాంబినేషన్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్ట్రాటజీని మనం ఇప్పుడు చూడబోతున్నాం. అయితే ఈ స్ట్రాటజీని ఖచ్చితంగా కేవలం బ్యాంక్ నిఫ్టీకి మాత్రమే మనం అప్లై చేయాలి. అండ్ ఈ బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం దీన్ని ఒక బయింగ్ స్ట్రాటజీగానే తీసుకుంటున్నాం. సింపుల్ గా మనం ఒక పుట్ ఆప్షన్ ని బై చేస్తాం అంతే. అయితే ఈవెన్ దో ఇది ఒక ఇంట్రాడే స్ట్రాటజీ అయినా కూడా కేవలం ఒక సంవత్సరంలో మనకి దాదాపుగా 30 నుంచి 50 సిగ్నల్స్ మాత్రమే రావచ్చు. అంటే యావరేజ్ గా ఒక నెలలో మనకి 3 to 4 సిగ్నల్సే రావచ్చు. మరి నెలలో 3 to 4 సిగ్నల్సే ట్రేడ్ చేస్తే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, తక్కువ ప్రాఫిట్ వస్తుందేమో అని అనుకుంటున్నారేమో. నేను బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు కేవలం ఒక సంవత్సరంలోనే 80 నుంచి 120% ప్రాఫిట్ కనపడుతూ ఉంది. సో ఈ స్ట్రాటజీ ఏంటి అనేది ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను బ్యాంక్ నిఫ్టీ యొక్క 1 hour చార్ట్ ఓపెన్ చేశాను. సో యూజువల్ గా 5 minutes 3 minutes లో ఫేక్ సిగ్నల్స్ ఎక్కువగా ఉంటాయి. మనం బెస్ట్ సిగ్నల్స్ కావాలి అని అనుకుంటే 1 hour టైం ఫ్రేమ్ అనేది చాలా మంచిది. అండ్ 15-minute టైం ఫ్రేమ్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ ఇంకా ఫేక్ సిగ్నల్స్ తగ్గించుకోవాలి అని అనుకున్నప్పుడు మనం 1 hour టైం ఫ్రేమ్కి వెళ్తాం. సో అందుకని 1 hour టైం ఫ్రేమ్లో మనం హైకనాషి క్యాండిల్ స్టిక్స్ పెట్టుకోవాలి. సో ఇక్కడ ఆప్షన్స్లో నేను క్యాండిల్స్ నుంచి హైకనాషి క్యాండిల్ స్టిక్స్కి మారుస్తున్నాను. సో ఈ హైకనాషి క్యాండిల్ స్టిక్స్కి మనం స్టడీస్లోకి వెళ్ళి బొలింజర్ బ్యాండ్స్ని యాడ్ చేయాలి. సో బొలింజర్ బ్యాండ్ని సెర్చ్ చేసినప్పుడు మనకు వచ్చిన బొలింజర్ బ్యాండ్స్ అనేది కనుక మనం యాడ్ చేసుకున్నాము అంటే మనకి బై డిఫాల్ట్ బొలింజర్ బ్యాండ్స్లో పీరియడ్ 20 ఉంటుంది అండ్ అలాగే స్టాండర్డ్ డీవియేషన్ 2 ఉంటుంది. ఈ కండిషన్ నే మనం యూజ్ చేసుకోవాలి. సో ఇలా మనం సెట్టింగ్స్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మన స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం. చాలా సింపుల్ స్ట్రాటజీ. ఎప్పుడైతే ఒక హైకనాషి 1 hour క్యాండిల్ అనేది లోవర్ బొలింజర్ బ్యాండ్ ఉంటుందో దాని కింద క్లోజ్ అయింది అంటే ఆ పర్టికులర్ డే రోజున ఆ స్టాక్ లేదా బ్యాంక్ నిఫ్టీ ఇంకా పడిపోతుంది అని మనం ఎజ్యూమ్ చేసుకోవచ్చు. సో ఈ రోజు పడుతుంది అని మనకి తెలుసు కాబట్టి సింపుల్గా మనం ఒక పుట్ ఆప్షన్ని బై చేస్తాం. పుట్ ఆప్షన్ని బై చేసి డే ఎండ్ దాకా వెయిట్ చేసి మనం ఎగ్జిట్ అయిపోతాం. సో డే ఎండ్ దాకా అంటే 3:30 దాకా కూడా ఉండాల్సిన అవసరం లేదు. 3:15కి మనం ఎంత ప్రాఫిట్ ఉంటే అంత ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోతాం. సో ఇంతే సింపుల్ స్ట్రాటజీ. సో ఎప్పుడైతే మనకి బ్యాంక్ నిఫ్టీ ఇలా కింద క్లోజ్ అయిందో చూడండి, ఆ డే అంతా కూడా మనకి డౌన్ ట్రెండ్ నడుస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ మీరు మల్టిపుల్ టైమ్స్ చార్ట్లో మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. దీని కింద ఇక్కడ క్లోజ్ అయింది అండ్ ఆ డే అంతా కూడా కంటిన్యూ అయింది. అండ్ ఇక్కడ దాని కింద క్లోజ్ అయింది అండ్ డే అంతా కంటిన్యూ అయింది. సో ఇలా మీరు అబ్జర్వ్ చేస్తే 1 hour క్యాండిల్లో ఎప్పుడైతే ఒక హైకనాషి క్యాండిల్ వచ్చేసి లోవర్ బొలింజర్ బ్యాండ్ కింద క్లోజ్ అయిందో మెజారిటీ ఆఫ్ ద టైం మనకి ఆ డే అంతా కూడా ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతూ పడిపోతూ ఉంది. అయితే రాబోయే టైం పీరియడ్ అంటే అట్లీస్ట్ ఇంకొక 6 months 1 year వరకు కూడా మనకి డౌన్ ట్రెండ్ ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని మనం ఈ పుట్ స్ట్రాటజీని అంటే ఎప్పుడైతే మన లోవర్ బొలింజర్ బ్యాండ్ కంటే కిందకి హైకనాషి క్యాండిల్ వచ్చి క్లోజ్ అవుతుందో ఆ రోజు పడుతుంది అని అనుకుంటూ ఒక పుట్ ఆప్షన్ బై చేస్తున్నామో ఆబ్వియస్గా మనకి ప్రాఫిట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఈ స్ట్రాటజీ ఇంతే సింపుల్ కదా, వెళ్ళి అప్లై చేసేద్దాం అని అనుకుంటున్నారా? ఒక చిన్న విషయం ఆగండి. ఈ స్ట్రాటజీని మీరు ఒకవేళ ఎట్ ది మనీ దగ్గర కనుక ట్రేడ్ చేస్తే మీరు మాక్సిమం ప్రాఫిట్ తీసుకోలేరు. ఎందుకు అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 39,395 కనబడుతుంది. ఇలాంటప్పుడు నార్మల్ ఇంట్రాడే ట్రేడర్స్ అందరూ కూడా బ్యాంక్ నిఫ్టీ యొక్క 39,400 పుట్ ఆప్షన్ ని బై చేసుకుంటారు. సో 39,400 పుట్ ఆప్షన్ ని కనుక మనం బై చేస్తున్నాము అని అంటే అప్పుడు ప్రీమియం వచ్చేసి 340 రూపీస్ కనపడుతుంది. అయితే యాజ్ అన్ ఆప్షన్ బయ్యర్ మనం గనక లీస్ట్ టైం డికే ఉన్న ఆప్షన్స్ ట్రేడ్ చేయలేదు అని అంటే మనం నష్టపోవడానికి ఛాన్సెస్ పెరుగుతాయి.
సో అందుకని మనం టైం డికే గురించి కొంచెం నేర్చుకుందాం. సో బై ద ఎండ్ ఆఫ్ ది మంత్ బ్యాంక్ నిఫ్టీ సేమ్ ప్రైస్ ఉంటుంది అనుకుందాం. అంటే ఇప్పుడు 39,395 ఉంది కాబట్టి అక్కడే ఉంటుంది అని అనుకుందాం. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు దాదాపుగా 340 రూపీస్ ఉన్న ప్రీమియం ఆ మంత్ ఎండ్కి జస్ట్ 5 రూపీస్ అయిపోతుంది. అంటే మొత్తం మనకి టైం డికేనే 335 రూపీస్ ఉంది. అంటే ఒక వారంలో మనం దాదాపుగా 8,300 రూపాయలు నష్టపోతాం. వెరాజ్ నేను ఇక్కడ ఎట్ ది మనీ కాకుండా కొంచెం ఇన్ ది మనీలోకి వెళ్ళాను అని అనుకుందాం. దానికోసం నేను 200 పాయింట్స్ ఇన్ ది మనీ అంటే బ్యాంక్ నిఫ్టీ 39,600 పుట్ ఆప్షన్ కనుక నేను యాడ్ చేసుకుంటే ఇక్కడ దాదాపుగా 440 రూపీస్ ప్రీమియం కనబడుతుంది. మంత్ ఎండ్ కల్లా ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడే ఉంటే 39,600 పీది ప్రైస్ వచ్చేసి 205 ఉంటుంది. అంటే టైం డికే 235 రూపీసే. సచ్ దట్ మాక్సిమం లాస్ వచ్చేసి మనకి 5,875 రూపీస్. అయితే నేను ఇంకొంచెం డీప్ ఇన్ ది మనీకి వెళ్తున్నాను. ఒకవేళ నేను బ్యాంక్ నిఫ్టీ 39,800 పుట్ ఆప్షన్ కనుక నేను సెలెక్ట్ చేసుకుంటే దాని యొక్క ప్రీమియం 562 రూపీస్ ఉంది. సో మంత్ ఎండ్కి బ్యాంక్ నిఫ్టీ అనేది సేమ్ ప్రైస్లో క్లోజ్ అయినా దాని యొక్క ప్రీమియం 405 ఉంటుంది. అంటే టైం డికే అనేది కేవలం 157 రూపీసే. అంటే ఒక వారంలో టైం డికే ద్వారా మనం లూజ్ అయ్యేది వచ్చేసి -3,925. సో మనం ఎప్పుడైతే ఒక బయింగ్ స్ట్రాటజీ అని అనుకుంటున్నామో ఇలాంటప్పుడు లో టైం డికే ఉన్న ఆప్షన్స్ అంటే మనం డీప్ ఇన్ ది మనీ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుని బై చేసుకుంటేనే మనం ప్రాఫిటబుల్గా ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో బ్యాక్ మన స్ట్రాటజీలోకి వెళ్తే టాప్ లాస్ మాత్రం మనం ఒక 15% టాప్ లాస్ పెట్టుకోవచ్చు. లేదా మనకు ఏదైతే క్యాండిల్ సిగ్నల్ వచ్చిందో ఈ సిగ్నల్ యొక్క హై ఉంటుంది కదా, ఈ హైని మనం స్టాప్ లాస్ అనుకోవచ్చు. ఒకవేళ నెక్స్ట్ హైకెనాషి క్యాండిల్ లేదా దాని తర్వాత ఒక 2 or 3 నెక్స్ట్ హైకెనాషి క్యాండిల్స్ తర్వాత ఎప్పుడన్నా వచ్చి ఈ హైని దాటుతున్నాము అని అనుకోండి, అలాంటప్పుడు మనం లాస్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అవ్వచ్చు. సో మనకి ఏదైతే క్యాండిల్ సిగ్నల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్లో మనం ఎంట్రీ ఇస్తాం కదా, ఎంట్రీ ఇచ్చినప్పుడు మన స్టాప్ లాస్ అనేది ముందు క్యాండిల్ యొక్క హై ఏదైతే ఉందో అది మన స్టాప్ లాస్ అవుతుంది. లేదా 15% వరకు మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఈ రెండిట్లో ఏది హిట్ అయినా కూడా మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. హై హిట్ అయినా లేదా 15% హిట్ అయినా అనేది మనం స్టాప్ లాస్గా పెట్టుకొని టార్గెట్ మాత్రం ఆ రోజు మనం డే ఎండ్ అంటే ఇంట్రాడేకి సంబంధించిన టైం అయిపోయేంత వరకు 3:15 వరకు వెయిట్ చేయాల్సిందే. అలా వెయిట్ చేసినప్పుడే మనకి బెస్ట్ రిజల్ట్స్ అనేవి కనపడతాయి. సో మరి ఇది ఎలా వర్కౌట్ అవుతుంది, లాస్ట్ 2 years లో ఎలాంటి రిజల్ట్స్ ఇచ్చింది అనేది కూడా మనం ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసి చూద్దాం. సో ఈ బ్యాక్ టెస్టింగ్ చేయడం కోసం డైరెక్ట్ గా మీరు జీరోదాలో చార్ట్స్ కనుక అబ్జర్వ్ చేస్తుంటే మీకు ఇక్కడ స్ట్రీక్ యొక్క టూల్ ఉంటుంది. దాని మీద కనుక మీరు క్లిక్ చేశారు అని అంటే డైరెక్ట్ గా మనం స్ట్రీక్ లో లాగిన్ అవ్వగలుగుతాం. అయితే ఇక్కడ నేను ఒక స్ట్రాటజీని ఓన్ గా క్రియేట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. సో దానికోసం నేను ఒకసారి డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసి అగైన్ స్ట్రాటజీస్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ క్రియేట్ స్ట్రాటజీ వస్తుంది. సో నేను ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ యొక్క హైకెనాషి అండ్ అలాగే బొలింజర్ బ్యాండ్ కాంబినేషన్ క్రియేట్ చేయబోతున్నాను కాబట్టి ఆ ఒక నేమ్ ఇచ్చేసి క్రియేట్ క్లిక్ చేశాను. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత నేను 1 hour టైం ఫ్రేమ్ వాడాలి అని అనుకుంటున్నాను. సో బై డిఫాల్ట్ 1 hour టైం ఫ్రేమ్ ఉంది. కేవలం నేను 1 లాట్తో ట్రేడ్ చేస్తున్నాను అనుకుందాం. సో ఒకవేళ మనం 1 లాట్తోనే ట్రేడ్ చేస్తుంటే మనకి దాదాపుగా 10,000 నుంచి 15,000 రూపాయలు ఉంటే సరిపోతుంది. అయితే ఎంట్రీ కండిషన్ ఏంటి, సింపుల్గా బ్యాంక్ నిఫ్టీ యొక్క 1 hour హైకెనాషి క్యాండిల్ అనేది లోవర్ బొలింజర్ బ్యాండ్ కింద క్లోజ్ అవ్వాలి. సో దీనికోసం మనం యూజువల్గా స్టాక్స్ కాకుండా ఇండెక్స్లకు మనం చేసేటప్పుడు సింబల్ కండిషన్లో ఇండిసెస్లో నిఫ్టీ బ్యాంక్ కానీ నిఫ్టీ 15 కానీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు మనం నిఫ్టీ బ్యాంక్ చేయబోతున్నాం కాబట్టి ఇండిసెస్లో నిఫ్టీ బ్యాంక్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనం సింపుల్గా ఏంటి అంటే ఒక క్యాండిల్ యొక్క క్లోజ్ మనం తీసుకోవాలి. సో ఈ క్లోజ్ని సెలెక్ట్ చేసుకొని ఇది లోవర్ దెన్ ఉండాలి లేదా క్రాసెస్ బిలో కావాలి నాకు ఎగ్జాక్ట్గా అంటే. సో క్రాసెస్ బిలో కండిషన్ నేను తీసుకొని లోవర్ బొలింజర్ బ్యాండ్ కావాలి. సో అందుకని ఎల్బిబి లోవర్ బొలింజర్ బ్యాండ్ అని సెర్చ్ చేసి మనం డన్ క్లిక్ చేస్తాం. బై డిఫాల్ట్ 20 and 2 ఉన్న కండిషన్సే మనం యూస్ చేసుకుంటున్నాము. అయితే ఇక్కడ ఒక చిన్న యాడ్ ఆన్ కండిషన్ నేను నా పర్సనల్గా యాడ్ చేసుకునేది ఏంటి అంటే యూజువల్గా ఎప్పుడైతే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఒక రోజున పడుతున్నాయో అది కూడా షార్ప్గా పడుతున్నాయో ఇండియా విక్స్ అనేది బాగా పెరిగిపోతుంది అనమాట. సో అందుకని నేను ఇక్కడ ఒక యాడ్ ఆన్ కండిషన్ రాసుకుంటున్నాను. ఎప్పుడైతే ఇండియా విక్స్ పెరుగుతుందో ఆ డైరెక్షన్లో తొందరగా వెళ్ళిపోతుంది స్టాక్ ప్రైస్. అందుకోసమని స్టాక్ నేను పడాలి అని అనుకుంటున్నా అండ్ ఫాస్ట్గా పడాలనుకుంటున్నా కాబట్టి ఇండియా విక్స్ అనేది పెరగాలి అని అనుకుంటున్నాను. సో ఇండియా విక్స్ కోసం కూడా మనం సింబల్ కండిషన్లోకి వెళ్ళి దాంట్లో ఇండిసెస్ ఇండియా విక్స్ని మనం సెర్చ్ చేసుకోవాలి. అండ్ ఈ ఒక్కరోజు మనకి ఇండియా విక్స్ పెరిగితే చాలు. సో అందుకోసమని నేను క్లోజ్ కండిషన్ తీసుకొని క్లోజ్ అనేది హయ్యర్ దెన్ ఓపెన్ ఉండాలి అని అనుకుంటున్నాను. సచ్ దట్ అది మనకి పెరిగినట్టే అవుతుంది. సో క్లోజ్ హయ్యర్ దెన్ ఓపెన్ అనే కండిషన్ నేను తీసుకుంటున్నాను.
సో ఇలా మనం యాడ్ చేయడం ద్వారా ఇండియా వెక్స్ పెరిగింది అని అంటే ఆ రోజు స్టాక్ ప్రైస్ పెరుగుతున్నా లేదా పడుతున్నా ఇంకా ఫాస్ట్గా పెరగడం ఫాస్ట్గా పడడం జరుగుతుందన్నమాట. అయితే నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది స్టాప్ లాస్ వచ్చేసి 15% నేను యూస్ చేసుకుంటాను. అండ్ మ్యాక్సిమం టార్గెట్ మనం తీసుకుంటాం. సో 999% అని పెట్టాను. యూజువల్గా అది హిట్ అవ్వదు. మనకు ఆఫ్టర్నూన్ 3:15 అయ్యే లోపు ఎంత ప్రాఫిట్ వస్తే అది మనం బుక్ చేసుకోగలుగుతాం. అండ్ అలాగే ఎగ్జిట్ కండిషన్ మనకు కావాలి. సో ఎప్పుడైతే ఒక క్యాండిల్ యొక్క క్లోజ్ అనేది క్రాసెస్ అబోవ్ ఎంట్రీ కండిషన్ ఉంటుందో అది మనం తీసుకోవాలి కదా. సో అందుకోసమని సిగ్నల్ క్యాండిల్ని సెలెక్ట్ చేసుకొని సిగ్నల్ క్యాండిల్ యొక్క హైని సెలెక్ట్ చేసుకోవాలి. సో క్లోజ్ క్రాసెస్ అబోవ్ సిగ్నల్ క్యాండిల్ యొక్క హై కనుక వెళ్ళింది అని అనుకోండి, అలాంటప్పుడు మనం ఎగ్జిట్ అవ్వచ్చు. అయితే ఇక్కడ మెయిన్గా ఈ సెట్టింగ్స్ మీరు అబ్జర్వ్ చేయాలి. సో ఈ సెట్టింగ్స్లో ఇప్పటిదాకా మనకి బై డిఫాల్ట్ క్యాండిస్టిక్ ఉంది. బట్ దాకా మనం డిస్కస్ చేసుకుంది హైకెనాషి కాబట్టి హైకెనాషి మీద మనం క్లిక్ చేసి ఎంఐఎస్ ఇంట్రాడే ఆప్షనే మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ డేట్స్ మనం ఎక్కడి నుంచి ఎక్కడికి బ్యాక్ టెస్ట్ చేయాలి అనేది మనం చూద్దాం. సో ఇక్కడ 25th మార్చ్ నుంచి 24th మార్చ్ 2023 అంటే లాస్ట్ 1 year డేటా మనకు కనపడుతుంది అనమాట. నెక్స్ట్ అసలు మనం ఏం బై చేయాలి అనేది చూద్దాము. మనం సింపుల్గా పుట్ ఆప్షన్ బై చేయొచ్చు. కానీ ఎట్ ది మనీ బై చేయాలా, ఇన్ ది మనీ బై చేయాలా, డీప్ ఇన్ ది మనీ బై చేయాలా? సో టైం డికే ఉంటుంది. డీప్ ఇన్ ది మనీ బై చేస్తే బెటర్, మనకి ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి అని చెప్పాను కదా. మరి అది కరెక్టా కాదా అనేది కూడా ఒకసారి చూద్దాం. సో దానికోసమని నేను 3 ఆప్షన్స్ ఇక్కడ యాడ్ చేస్తాను. సో యాడ్ చేయడం కోసం నిఫ్టీ బ్యాంక్ని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ నిఫ్టీ బ్యాంక్లో డైనమిక్ కాంట్రాక్ట్ని నేను యాడ్ చేస్తున్నాను. సో మనం పుట్ ఆప్షన్ బై చేయాలనుకుంటున్నాం. సో పుట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ కరెంట్ మంత్లీ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇది ఎట్ ది మనీ, ఆఫ్సెట్ అనేది 0 పెడుతున్నాను కాబట్టి ఎట్ ది మనీ అవుతుంది. నెక్స్ట్ అలాగే నేను నిఫ్టీ బ్యాంక్ని మళ్ళీ యాడ్ చేస్తున్నాను. సో యాడ్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ డైనమిక్ కాంట్రాక్ట్ చేంజ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మళ్ళీ అగైన్ నేను పుట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఈసారి ఆఫ్సెట్ అనేది 2 ఆఫ్సెట్ తీసుకుంటున్నాను సచ్ దట్ మనకి ఇన్ ది మనీ అవుతుంది. నెక్స్ట్ డన్ క్లిక్ చేస్తున్నాను. అండ్ అలాగే మనం 4 ఆఫ్సెట్ కూడా ఇంకొకటి తీసుకుందాం. అందుకని నేను మళ్ళీ నిఫ్టీ బ్యాంక్ని యాడ్ చేసి డన్ క్లిక్ చేశాను. సో ఇక్కడ డైనమిక్ కాంట్రాక్ట్లో ఈసారి ఆఫ్సెట్ నేను 4 తీసుకుంటున్నాను అండ్ మనం బై చేయాల్సింది పుట్ ఆప్షన్. సో పిఈ సెలెక్ట్ చేసుకొని డన్ క్లిక్ చేస్తున్నాను. ఈ మూడింటిని ఇప్పుడు ఒకసారి సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేయబోతున్నాను. సో ఈ స్ట్రాటజీ మొత్తం లాస్ట్ 1 year కనుక మనం ట్రేడ్ చేసి ఉంటే ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి అండ్ ఎన్ని సిగ్నల్స్ వచ్చాయి, ఎన్ని ప్రాఫిట్ ఎన్ని లాస్ అనేది మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఈ బ్యాక్ టెస్టెడ్ రిజల్ట్స్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు మొత్తం లాస్ట్ ఇయర్ 26 ట్రేడింగ్ సిగ్నల్స్ వచ్చాయి. ఆ 26 సిగ్నల్స్ లో మనకి మెజారిటీ ఆఫ్ ద ట్రేడ్స్ మనకి సక్సెస్ అయ్యాయి అండ్ మైనారిటీ ఆఫ్ ద ట్రేడ్స్ మనకి ఫెయిల్ అయినట్టుగా కనబడుతుంది. అండ్ మనం అబ్జర్వ్ చేస్తే డీప్ ఇన్ ది మనీలో మనకి 17,000 రూపాయలు ప్రాఫిట్ కనబడుతుంది. అంటే మన రిటర్న్స్ 92%. వేరాజ్ మనం ఇన్ ది మనీ చేస్తే కేవలం 7,600 అండ్ ఎట్ ది మనీ చేస్తే కేవలం 2,950. సో ఇక్కడ మీకు అర్థమైపోయి ఉంటుంది, మనం మనీ ఎర్న్ చేయాలంటే టైం డికే ఉన్న ట్రేడ్స్ మనం చేయకూడదు. ఎట్ ది మనీలో మనకి టైం డికే ఎక్కువ ఉంది కాబట్టి మన ప్రాఫిట్ అనేది తగ్గిపోయింది. ఇన్ ది మనీలో మనకి ఇంకా స్టిల్ టైం డికే అనేది యావరేజ్ టైం డికే కాబట్టి ఇక్కడ కూడా తక్కువ ప్రాఫిట్ వచ్చింది. బట్ డీప్ ఇన్ ది మనీలో టైం డికే చాలా తక్కువ ఉండడం వల్ల మనం మ్యాక్సిమం రిటర్న్స్ తీసుకోగలిగాం అనమాట. మేబీ ఈ స్ట్రాటజీ ఓన్లీ లాస్ట్ ఇయరే వర్కౌట్ అయి ఉండొచ్చు కదా, అంతకుముందు ఇయర్ వర్కౌట్ అయిందో లేదో అని నాకు కూడా డౌట్ వచ్చింది. సో దానికోసమే నేను అంతకుముందు ఫినాన్షియల్ ఇయర్లో కూడా దీన్ని టెస్ట్ చేయాలి అని అనుకున్నాను. సో అందుకని నేను బ్యాక్ టెస్ట్ పారామీటర్స్లోకి వెళ్ళి సో డేట్ వైజ్ 1st మార్చ్ నుంచి అండ్ ఫెబ్ ఎండింగ్ 2022 దాకా అంటే 1 year టైం ఫ్రేమ్ నేను ఇక్కడ టెస్ట్ చేయబోతున్నాను. సో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ది ఇప్పుడు మనం టెస్ట్ చేసాం అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ది ఇప్పుడు టెస్ట్ చేయబోతున్నాం. సో సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేస్తున్నాను. సో బిఫోర్ లాస్ట్ ఇయర్ మనకి 38-39 సిగ్నల్స్ వచ్చాయి. సో అగైన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినా కూడా డీప్ ఇన్ ది మనీ చేస్తే మనకి 30,000 ప్రాఫిట్ వచ్చింది అండ్ ఇన్ ది మనీకి కూడా దాదాపుగా 29,000 వచ్చింది అండ్ ఎట్ ది మనీ చేస్తే కేవలం 14,000 వచ్చింది. సో ఇలాంటి కండిషన్లో కూడా మనకి లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు ఇయర్ కానీ డీప్ ఇన్ ది మనీ చేసినప్పుడే మనకి ఎక్కువ ప్రాఫిట్స్ అనేవి కనపడుతూ ఉన్నాయన్నమాట. అండ్ అలాగే ఈ స్ట్రాటజీని క్రియేట్ చేసింది నేను కాదు. యాక్చువల్గా నేను స్ట్రీక్ ప్లాట్ఫామ్ గురించి ఎక్కువగా నేర్చుకుంటూ స్టడీ చేస్తూ ఉన్నప్పుడు ఇందులో నేను స్ట్రాటజీస్లోకి వెళ్ళాను. యాక్చువల్గా ఈ స్ట్రాటజీస్లో ఆప్షన్ స్ట్రాటజీస్ ఉన్నాయి. ఈ ఆప్షన్ స్ట్రాటజీస్లో నేను అన్నిటిని స్టడీ చేస్తున్నప్పుడు నాకు ఇక్కడ పుట్ ఆప్షన్ బెరిష్ ఎక్స్పాన్షన్ అనేది కనిపించింది. సో ఈ స్ట్రాటజీని నేను స్టడీ చేసినప్పుడే ఇలా సింపుల్గా బయింగ్లో కూడా మనకి ప్రాఫిట్స్ అనేది జనరేట్ చేయొచ్చు అనేది అర్థమైంది. సో ఒకవేళ మీరు స్ట్రీక్ ప్లాట్ఫామ్ని కనుక ట్రై చేయాలి అని అనుకుంటే మీకున్న జీరోదా అకౌంట్లో నుంచి సింపుల్గా ఈ ట్యాబ్ మీద
క్లిక్ చేస్తే మీకు ఒక 10 టైమ్స్ స్ట్రీక్ ప్లాట్ఫామ్ లో ఫ్రీగా బ్యాక్ టెస్ట్ చేసుకోవడానికి కుదురుతుంది. తర్వాత ఒకవేళ ఈ స్ట్రీక్ ప్లాట్ఫామ్ మీకు హెల్ప్ఫుల్ గా ఉంది అని అనుకున్నప్పుడు ఎయిదర్ రెగ్యులర్ ప్లాన్ కానీ లేదా అల్టిమేట్ ప్లాన్ కానీ మీరు తీసుకోవచ్చు. నా పర్సనల్ గా నేను అల్టిమేట్ ప్లాన్ యూస్ చేస్తున్నాను. అండ్ ఎప్పుడైతే మనం 1 మంత్ ప్లాన్ కాకుండా 1 ఇయర్ ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటామో కేవలం 980 రూపీస్కే మనం మంత్లీ సబ్స్క్రిప్షన్ పొందగలుగుతాం. సో హోప్ ఈ బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే బయింగ్ స్ట్రాటజీ చాలా సింపుల్ గా ఉంది అండ్ క్లియర్ గా అర్థమైంది అని అనుకుంటున్నాను. సో ఫర్దర్ వీడియోస్ లో కూడా మనం ఇలాంటి మంచి స్ట్రాటజీస్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.